देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं वस्त्रश्वायादिगोरधं प्रजानां भवति माता आयुष्मन्तं करोतु श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमावेदाशोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ఏదైతే నిర్మల్ డిస్ట్రిక్ట్ లో బాసర్లో పురాతన టెంపుల్ ఏదైతే మనమందరం మంచిగా చదువుకోవడానికి కానీ విద్యావంతులై తెలివితేటలతో పని చేసుకునే విధానంగా
చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి మనం శ్రీకారం చేస్తాం ఫస్ట్ రోజు. ఇవన్నీ చేస్తా ఉన్నామని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంచెం డెవలప్ చేస్తుంది, కానీ తర్వాత అక్కడ చేసిన దాఖలాలు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకు కానీ ఆ సరస్వతి దేవిని ప్రేర్ చేయటానికి వచ్చినప్పుడు ప్రశాంతంగా అన్ని విధాలుగా సౌకర్యాలు ఉందన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక చేపట్టి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి 2 ప్లాన్స్ తీపించడం జరిగింది. దాంట్లో భాగమే ఆల్ సైడ్స్ రోడ్స్, 3 సైడ్స్ రోడ్ ఉండే విధంగా రోడ్స్ వెడల్పై ఉండేటట్టు, గుళ్ళో ఎక్కడ కూడా ఏమి లేకుండా అంత బాగుండేటట్టు, షాపులు కూడా అవన్నీ లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చూస్తూ మన ప్రపోజల్ ఇచ్చడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు ఒకసారి మొన్న ప్రజెంటేషన్ చేశారు, కానీ వారికి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి మొన్ననే కమిషనర్ గారికి మాట్లాడితే కమిషనర్ గారు ఇక్కడ కలెక్టర్ గారు 2 days కింద వచ్చి అంతా డిస్కషన్ చేసి ఒక ప్రణాళిక తయారు చేశారు. అది మన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దృష్టితో ఈ రోజున రావడం జరిగింది. నాతో పాటు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, మా చైర్మన్లు విఠల్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ప్రతిరోజు ఫౌండేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి ప్లాన్స్ చూపించిన తర్వాత, ఫౌండేషన్ వేసిన తర్వాత డిసైడ్ అవుతుంది. మరి మనందరికీ వచ్చిన వాళ్ళకు కూడా సౌకర్యాలు చేస్తాము. డిఫరెంట్ దేవస్థానాలు కూడా మన వచ్చిన వాళ్లకు సౌకర్యాల కొరకు గెస్ట్ హౌస్ కట్టించాము. అవన్నీ ఎవరి కొరకు కట్టించాము? ప్రజల కొరకు కట్టించాము. మనం ఎవరి కొరకు చేస్తూ ఉన్నాం? ప్రజల కొరకు చేస్తూ ఉన్నాం. అవసరమైతే ఇన్కన్వీనియంట్ ఉంటే, వచ్చిన వాళ్ళకు సౌకర్యం లేకుంటే ఆ గెస్ట్ హౌస్ తీసి వాళ్ళ పేరు మీదనే మన ప్రభుత్వం డబ్బుల నుంచి పక్కన కట్టిద్దాం అన్న ఆలోచనలతో ఇవన్నీ ఉన్నాం. కాబట్టి మనందరూ ఆ విధంగా, ఇంకా మీకు ఏదైనా సలహాలు ఉంటే అందరూ టెక్నికలీ అంత ఉపయోగించుకోవడానికి మనం ఎందుకు పోతాము, పిల్లలకి ఎందుకు వస్తాము? ఆ భగవంతుడు మనందరినీ బాగుంచాలి, అన్ని పంటలు బాగుండాలి, విద్యార్థులు ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలని పోతాం. అటువంటి దేవస్థానాలను మళ్ళీ ఎక్కడ కూడా మనం తప్పు లేకుండా ఉపయోగించడానికి చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ కూడా ఏదన్నా గెస్ట్ హౌస్ తీసినా తప్పనిసరిగా వాళ్ళ పేరు మీద పక్కన మంచి గెస్ట్ హౌస్ కట్టిద్దాం, దానికంటే మంచి గెస్ట్ హౌస్ కట్టిద్దాం. ఇది ఫైనల్ చేస్తున్నాం. అదేవిధంగా 6th రోజు మరి ముఖ్యమంత్రి గారు వస్తువులు కేవలం ఫౌండేషన్ వేసి ఏదైతే మనం 99 days ప్రజాపాలన పెట్టుకున్నామో దాంట్లో భాగంగానే ఏదైతే పబ్లిక్ మీటింగ్ పెట్టినాం. కాబట్టి బోత్ కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ మీటింగ్ పెట్టాం. అక్కడ మనం ప్రజలకు ఏమేం చెప్పాము, ఏం చేస్తే ఉపయోగపడుతుంది అనే వాటి కూడా దాని మీద కూడా డిస్కషన్ పెట్టినాం. ఇప్పుడు కూడా నిన్న నుంచే ప్రజాపాలనలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని సమస్యల పైన ప్రతి గ్రామానికి అధికారులు కన్సల్ట్ నాయకులు వెళ్ళి ఆ ఊళ్ళో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం సాల్వ్ చేసినాం, ఇంకేం సాల్వ్ చేసేసి ఉన్నాయని డిస్కషన్ కొరకు మనం 1-2 రోజులు కాదు 99 days పెట్టి
చేసినాం కాబట్టి ఆ రోజు దీని తర్వాత ఫస్ట్ సరస్వతి గుడికి వచ్చి వారి దర్శనం చేసుకున్న తర్వాత మరి అక్కడికి పోవడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి మీకు అందుబాటులో ఉంటే నిర్మల్ వాళ్ళు కూడా బోధ కాన్స్టిట్యున్సీకి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. సార్ ఇప్పుడు ఈ